హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వర్కౌట్ చేయకముందు బిఫోర్ అయితే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఈ లెవెల్లో ఉంది. ఫస్ట్ డే జిమ్లో ఏ ఎక్సర్సైజ్ చేయాలో చాలా మందికి తెలియదు. అండ్ ఆఫ్టర్ దట్ 30 డేస్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ చేసిన తర్వాత ఫైనల్లీ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఈ లెవెల్లో ఉంది. చాలా మంది ఫస్ట్ డే జిమ్లో మిషనరీ వర్కౌట్స్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మనం మిషనరీ వర్కౌట్స్ కాదు, ఈ బేసిక్స్ ఎక్సర్సైజెస్. వీటితోనే మనకు 90% మనకు బాడీ బిల్డ్ అవుతుంది. 100% ఔట్ ఆఫ్‌లో మనకు 90% బాడీ ఈ బేసిక్ ఎక్సర్‌సైజెస్‌తోనే మనకు బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఎక్సర్‌సైజ్ వచ్చేసి పుషప్స్. నేను ఎలా చేస్తున్నానో పుషప్స్ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఈ పుషప్స్ 20 రిపిటీషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసి డబుల్ బార్ వేరియేషను. ఈ డబుల్ బార్ వేరియేషన్ వచ్చేసి 15 రిపిటీషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. నేను డబుల్ బార్ వేరియేషన్ ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 బార్స్ మీద మన చేతులతో టైట్‌గా పట్టుకొని స్ట్రెయిట్‌గా పైకి లేయాలి. అలానే మనము మన షోల్డర్స్ లెవెల్‌లో మనం డౌన్ అవ్వాలి. అలా అప్ అండ్ డౌన్ చేస్తూ రిపిటీషన్స్ చేయాలి. అలా 15 రిపిటీషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. అండ్ డే 15 మై ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజ్ లుక్ లైక్ థిస్. చాలా మంది స్టార్టింగ్ డేస్‌లోనే మిషనరీ వర్కౌట్స్ చేస్తూ ఏ రిజల్ట్ ఉండదు దానివల్ల. ఈ బేసిక్ ఎక్సర్‌సైజెస్ చేస్తేనే మనకు బాడీ వీటితోనే 100% ఔట్ ఆఫ్‌లో మనకు 90% బాడీ ఈ బేసిక్ ఎక్సర్‌సైజెస్తోనే మనకు బిల్డ్ అవుతుంది. డే 15 వచ్చేసి నేను డబుల్ బార్ ఎక్స్‌టెన్షన్ చేస్తున్నాను డే 15. అంటే మనము డే 1 నుంచి డే 30 వరకు ఈ డబుల్ బార్ ఎక్స్‌టెన్షను, నేను స్టార్టింగ్‌లో చెప్పిన పుషప్సు, ఈ డబుల్ బార్ ఎక్స్‌టెన్షన్ ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా చేస్తూనే ఉండాలి కంటిన్యూయస్‌గా. ఈ కంటిన్యూయస్‌గా నేను 30 డేస్ వరకు నేను చేస్తూనే ఉన్నాను. నేను చెప్పాను గదా! 15 రిపిటీషన్స్ అలా 4 సెట్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూయస్‌గా 30 డేస్ వరకు. 15థ్ డే వచ్చేసి నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఈ లెవెల్‌లో ఉంది. 15థ్ డేలో నేను పుల్ అప్స్ అయితే ఈ రేంజ్‌లో కొడుతున్నాను. నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే లైట్‌గా బాడీ బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది 15థ్ డే. ఈ విధంగా మనము ఒక హోప్ తోటి మనం బాడీ బిల్డ్ చేసుకోవాలనే హోప్ తోటి మనం కంటిన్యూయస్‌గా చేస్తుంటే మనకు బాడీ ఈజీగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనకు ఫ్యాట్ లాస్ వేరియేషను. ఇవి 25 రిపిటీషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి ఈ వేరియేషను. దీనివల్ల మనకు కింద అబ్డామినల్ మజిల్స్ అనేవి ట్రైన్ అయితాయి. ఫ్యాట్ లాస్ అయ్యి మనకు అబ్డామినల్ మజిల్స్ అనేటివి బిల్డ్ అయితాయి. దాంతో మనకు యాబ్స్ రానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ అబ్డామినల్ మజిల్స్ ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల. సో, ఈ ఎక్సర్‌సైజెస్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్‌గా మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మనకు ఫ్యాట్ లాస్ అయ్యి సిక్స్ ప్యాక్స్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఈ వేరియేషన్ గూడా మనకు 25 రిపిటీషన్స్ చేయాలి. అలా 4 సెట్స్ చేయాలి. ఈ వేరియేషన్ వచ్చేసి ఎక్కువ లావు ఉన్నవాళ్ళు ఈ విధంగా బేసిక్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల స్టమక్ అయితే కరుగుతుంది. అదే విధంగా సిక్స్ ప్యాక్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ పుషప్ వేరియేషను. నేనెలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఈ డైమండ్ పుషప్స్ చేయడం వల్ల మనకు చెస్ట్ మధ్యలో లైన్ ఫార్మ్ అవుతుంది. ట్రైసెప్స్, షోల్డర్స్ ఇవన్నీ ఫార్మ్ అయితాయి మనకు. ఇప్పుడు 30థ్ డే నేనైతే చేయడం వల్ల హెవీగా వర్కౌట్స్ బాడీ మొత్తం ఫుల్‌గా టైట్‌గా ఫార్మ్ అయిపోయింది. ఒకసారి మీరు గూడా ఆలోచించండి. ఎక్సర్‌సైజెస్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలని ఫస్టు ఒక కార్నర్ నుంచి మనము ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలి? అని. ఎలా ఆలోచించాలంటే బాహుబలిలా ఆలోచించండి. అప్పుడే మీరు లైఫ్‌లో సక్సెస్ అవుతారు.